చూడండి ఫ్రెండ్స్, జీడి చెట్టు మీద ఎంత బాగుందో చూసారా, ఎలా ఎక్కుతుందో జీడి చెట్టు పాము. జీడి చెట్ల కింద ఉండొద్దు. చూడండి, జీడి చెట్లు మామిడి చెట్ల కింద దయచేసి చూసుకొని తిరగండి. చూడండి ఎంత పెద్ద పాము ఉందో, కనిపిస్తుందా? చూడండి, చూసారా? చూడండి ఎంత ఉందో పాము. అందరూ చెప్తుంది ఒకటే, జీడి చెట్ల కిందకి వెళ్ళేటప్పుడు చూసుకోండి, తల మీద పొడిచేస్తాయి. ఇలాంటి పాములు, చెట్లు ఎక్కే పాములు పొడిచాయంటే మామూలుగా ఉండదు ఇంకా. ఎందుకంటే డైరెక్ట్గా బ్రెయిన్కి వెళ్ళిపోద్ది పాయిజన్. చూడండి ఎంత ఉందో. చూసారా ఫ్రెండ్స్? చూడండి, ప్లీజ్ దయచేసి చెట్ల కిందకి వెళ్ళేటప్పుడు చూసుకొని వెళ్ళండి. ఎందుకు చెప్తానో వినండి. చూసారు కదా, ఇదంతా జీడి చెట్లే. మొత్తం ఎన్ని జీడి చెట్లే. ఇంకా ఎన్ని పాములు ఉన్నాయో తెలియదు. జీడి చెట్ల కిందకి వెళ్ళేటప్పుడు మాత్రం చూసుకోండి దయచేసి. అదే ఫ్రంట్ నుంచి కూడా చూసేస్తున్నాను. అదే అక్కడే ఉంది, వెళ్ళట్లేదు, చెట్టు మీద ఉంది. చూసారు కదా. చూడండి, 4 గీడుతుంది అది. 4 ఎలా తెస్తుందో. చూడండి 4 ఎలా గీడుతుందో. ఇటు వెళ్ళవా? ఏమి చూడండి, చూసారా? చూడండి అంత ఈజీగా చెట్టు ఎక్కి వెళ్ళిపోతుంది. చూసారా? చూడండి, అది చూడండి అంత పైన ఉంది, అది వెళ్ళిపోయింది. నాదికి వెళ్ళిపోయింది జీడి చెట్టు మీద. అవుట్ సైడ్ నుంచి కూడా వేస్తున్నాను. అక్కడ చూడండి, వస్తుందో. కనిపిస్తుంది కాబట్టి జీడి చెట్ల కిందకి, మామిడి చెట్ల కిందకి, ఏం చెట్ల కిందకి వెళ్ళినప్పుడు చూసుకోండి. పాములు చెట్ల మీద, అంత పెద్ద పెద్ద పాములు చెట్ల మీద ఎక్కి చెట్ల మీద ఉంటున్నాయంటే మరి చూడండి, అది ఆలోచించండి. అలాగే నా వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మర్చిపోవద్దు.